చంద్రబాబు సత్యమణి నారా భువనేశ్వరి ఏ నిజం చెప్పడానికి అనంతపురం జిల్లాకు వస్తున్నారో తెలియలేదని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కామెంట్ చేశారు. రాప్తాడు నియోజకవర్గ శాంతి భద్రతల అంశం గురించి జిల్లా ఎస్పీని ఆయన కలిశారు. నియోజకవర్గంలో ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల గురించి ఎస్పీతో చర్చించినట్లు ప్రకాష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ నిజం చెప్పడానికి భువనేశ్వరి వస్తున్నారో చెప్పాలన్నారు. ఎన్టీఆర్ ను చంద్రబాబు ఏ విధంగా వెన్నుపోటు పొడిచారో చెప్పడానికి వస్తున్నారా, లేక ఎన్టీఆర్ మరణానికి ఇంకా వేరే ఏమైనా కారణం ఉందా అనేది చెప్పడానికి వస్తున్నారా అనేది తనకు తెలియదన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి చేసిన మోసం నిజమని ప్రకాష్ రెడ్డి అన్నారు. రైతులు విద్యార్థులకు చంద్రబాబు చేసిన మోసం గురించి నిజం చెప్పడానికి వస్తున్నారేమో అని ప్రకాష్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏ నిజం గెలవాలి, నిజం అనే దాని గురించి నాకు కూడా తెలియదు. మీరు చెప్తా అంటే నిజం అనేది ఒక ప్రోగ్రామ్ ఏదో ఉందనేది, నిజం గెలవాలనే ప్రోగ్రామ్ ఉందనేది మీరు చెప్తా అంటే తెలుస్తాం. అందుకే ఏ నిజం గెలవాలి, ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు మోసం చేసిన నిజం గెలవాలనా? ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటూ మోసం చేసినటువంటి నిజం గురించి తెలియజెప్పాలని, చంద్రబాబు నాయుడు గారు రామారావు గారికి వెన్నుపోటు పొడిచినటువంటి నిజం గురించి తెలియజెప్పాలని, చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ రాష్ట్రంలో రైతులకు జరిగిన అన్యాయము, విద్యార్థులకు జరిగిన మోసము, డ్వాక్రా మహిళలకు జరిగిన మోసము, వీటి గురించి చెప్పాలని వస్తున్నారా భువనేశ్వర్ గారు? మరి ఈ రాష్ట్రంలో పాడి రైతుల్ని దోచుకున్న వైనం గురించి చెప్పాలని వస్తున్నారా భువనేశ్వర్ గారు? మరి నాకైతే తెలియదండి. మరి నిజం తెలియాలంటే ఏ నిజం తెలియాలో ఇవే నిజాలు, ఇవే వాస్తవాలు. ఇక్కడ జరిగింది అయితే ఇవే వాస్తవాలు. ఇంకా వేరే కొత్తగా రామారావు గారి మరణం వెనకాల ఏదైనా ఇంకొక నిజం ఉందా, ఇంకో వాస్తవం ఉంది అని చెప్పబోతా ఉన్నారా భువనేశ్వర్? చంద్రబాబు గారు చంపించారనేసి ఏమన్నా చెప్పబోతా ఉన్నారా భువనేశ్వర్ గారు? తెలియదు. మరి చూద్దాం, వెయిట్ చేద్దాం.